ఈరోజు మధ్యాహ్నం నేను వంట చేస్తుంటే హేము జామాకులు తీసుకొచ్చాడు. "ఎందుకురా ఇవి తీసుకొచ్చావంటే, చింతపండు పెట్టుకొని తింటారు కదమ్మా! అలా పెట్టివ్వు" అని అడిగాడు. వాడది చెప్పగానే నాకు చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు నేను కూడా తెగ తినేదాన్ని ఇది. ఎలా అయినా ఆ రోజులే వేరు. ఏ ఫోను లేదు, టీవీలు పెద్దగా పెట్టేవాళ్ళు కాదు. ఎలాంటి టెన్షన్‌లు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి భయాలు ఏమీ ఉండేటివి కాదు. పొద్దున్నే లేచినామా, స్కూల్‌కెళ్ళినామా, వచ్చినామా, కొంచెం సేపు ఫ్రెండ్స్‌తో ఆడుకున్నామా అన్నట్టు ఉండేవాళ్ళమి. ఇప్పుడెక్కడ స్కూల్ నుంచి వచ్చినమ్మటే ఫోన్ కావాలి వీళ్ళకి. ఇంకా హేమకి నేను మధ్యాహ్నం చేసి ఇవ్వలేదు. మధ్యాహ్నం వద్దులేమా, ఈవినింగ్ చేసిస్తాను. ఇప్పుడు స్కూల్ టైం అయింది కదా, అన్నం తినాలి కదా, అది పుల్లగా ఉంటది. నువ్వు మళ్ళీ అన్నం తినలేవు అని చెప్పాను. అందుకని వాడు స్కూల్ నుంచి రాగానే అడిగాడు చేసావా అని. అందుకని ఇప్పుడు చేస్తున్నా. ఏమి లేదు, జామాకులు, జీలకర్ర, ఉప్పు అంతే వేసి మెత్తగా దంచి లేత జామాకులు, ముదురు కాదు లేత జామాకులు తెచ్చి దాంట్లో ఈ చింతపండు పెట్టి తింటే ఉంటది, భలే ఉంటది. జామాకులే కాదండో, ఈ మామిడి చిగురు ఉంటది కదా, మామిడి చిగురు కూడా చాలా బాగుంటది టేస్ట్. ఎలా అయినా ఆ రోజులే వేరు. మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తది కదా. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఆహా.